ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీత పారాయణం చేసుకుంటున్నాం. అంటే అన్ని శ్లోకాలను అర్థసహితంగా తెలుసుకుంటున్నాం. దీంట్లో 4వ అధ్యాయంలో మనము 34వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. మరి 35వ శ్లోకాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ 34వ శ్లోకంలో చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి మళ్ళొకసారి మంచి తెలుసుకుందాం. ఏమని చెప్తున్నాడంటే, జ్ఞాన యజ్ఞం చేయాలి. అన్ని యజ్ఞాలు అందరూ చేయవచ్చు, కానీ చేసే విధానాన్ని తెలిపిండు. అయితే మనం చేసే పద్ధతి, మన భావన అనేదే ముఖ్యం. అక్కడ మన జ్ఞానవంతులు, జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందండి? మనకు కనబడుతుందా? మనం చేసే పనుల ద్వారా తెలుస్తుంది వీళ్ళు జ్ఞానవంతులా కాదా అనేది. అంతేగాని మరి ఇప్పుడు విచక్షణ రహితంగా ఒక పశువులాగా అఘాయిత్యాలు చేసేవాళ్ళు జ్ఞానవంతులు అవుతారా? కారు. ఇతరులను మోసం చేసేవాళ్ళు జ్ఞానవంతులు అవుతారా? కారు. మరి వీళ్ళందరినీ అజ్ఞానులు. వాళ్ళు ఏదో చదువుకుని సర్టిఫికెట్లు తెచ్చుకోడు కాదు. మరి నిజమైన జ్ఞానం పొందాలి అంటే నువ్వు జ్ఞానవంతుడివిగా జ్ఞానుల దగ్గరికి పోయి నేర్చుకో అని చెప్తున్నాడు. అంటే మరి ఈయననే భగవద్గీత బోధిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు భగవంతుడు అయినా మరి ఇంకెవరో జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంటే ఏదో ఇలా మన ఇంట్లో పెద్దవాళ్ళు మరి చదువుకున్న వాళ్ళే కదండి. తండ్రి చదువుకుంటాడు. తండ్రి చదువు చెప్తే పిల్లవాడికి చదువు వస్తుందా? మన వాళ్ళు ఏమంటారు? ఇంటి చెట్టు మందుకు అనికి రాదంటారు. ఎందుకు చెప్పారు అంటే, మనకు ఆ చదువుకునే విధానము అనేది మన బంధుత్వం వల్ల మనకి ఆటంకం అవుతుంది. ఆ పద్ధతి అనేది తెలియదు. కాబట్టే నాటి నుండి శ్రీకృష్ణుడు కూడా గురుకులానికి పోయే చదువుకున్నాడు. సాందీపముని ఆశ్రమానికి వెళ్ళి పద్ధతిగా అందరిలా ఉండి తను కూడా చదువుకున్నాడు. ఎట్లా మరి? సాష్టాంగ నమస్కారం చేయాలి గురువులు అంటే. సమయ నియమాలను అనుసరించాలి. వినయంతో ప్రశ్నించాలి. ఇది విద్యార్థులు తెలుసుకోవాలి. పిల్లలకు అలవాటు చేయాలి. టీచర్లు అంటే నువ్వు తప్పు చేసినావు అని వాళ్ళ మీద ఉల్టా ఇప్పుడు చూపిస్తుంటారు కదా. ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ న్యూస్ రిపోర్టర్సు ఇంటర్వ్యూలు చేయడానికి పోతారు. పిల్లలను పట్టుకొని మీరు చెప్పండి, మీకేం భయం లేదు అనుకుంటూ రెచ్చగొట్టి వాళ్ళ చేత ఉపాధ్యాయులను నిందిస్తూ ఉంటారు. అది అలాంటి పద్ధతి మంచిది కాదు. ఉపాధ్యాయులు ఒకవేళ మంచి క్రమశిక్షణ ఇవ్వకుండా సరిగా చెప్పకపోతే వాళ్ళను శిక్షించే విధానం వేరే ఉండాలి. అంతేగాని ఈ విద్యార్థుల చేత దాన్ని బయటకు తీసుకొచ్చి, మొన్న ఎవరో చెప్తున్నారు, మాకు ఈ టీచర్ వద్దే వద్దు అని పిల్లలందరూ ఇష్టం ఉన్నట్టు లొల్లి పెడుతుండ్రు, గొడవ. అది మనకు వైరల్ అవుతూ ఉంటుంది. అంటే గురువుల పట్ల మనకు గౌరవమైన భావం లేనప్పుడు మనం ఎలా చదువుకుంటామండి? ఏ మనిషి అయినా మనము గౌరవించే వ్యక్తులు చెప్పిన మాట మనం వినాలి అని వింటాము. వాళ్ళని గురువులుగా భావిస్తాం. వాళ్ళకి నమస్కరించడానికి కూడా వెనకాడం. అదే మనకి ఇష్టం లేని వ్యక్తి ఎంత పెద్దవాడైనా, ఎంత శాస్త్ర పండితుడైనా కూడా దొంగ పనులు చేస్తూ, ఇప్పుడు రమణానంద మహర్షి గురించి చెప్తూ ఉంటారు. మరి ఆయన చేసే పనుల బట్టి ఆయనకి ఎవరు నమస్కరిస్తారు చెప్పండి? అటువంటి పనులు చేసే వాళ్ళే నమస్కరిస్తారు. కానీ అందరూ నమస్కరించాలంటే నమస్కరిస్తారా? అంటే ఇప్పుడు దానికి తగిన విధంగా లేనప్పుడు వాళ్ళని శిక్షించే విధానం వేరే ఉండాలి. కానీ చదువుకునే విద్యార్థులు ఎలా ఉండాలి?
సాష్టాంగ నమస్కారం చేయాలి, నియమాలు పాటించాలి. స్కూల్ టైం అంటే టైం ప్రకారం, హోంవర్క్ చేయమంటే చేయాలి. అది నీ బాధ్యత యాజ్ ఎ స్టూడెంట్ అని మనం నేర్పాలి. మరి వినయంతో ప్రశ్నించాలి. పోయి అసలు మార్కులు తక్కువ వస్తే ఎందుకు వచ్చినాయి, నాకు నేను చేసిన తప్పేంటి అని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని సరిదిద్దుకోవాలి. అలా చెయ్యాలి తప్ప ఎదురు తిరిగి అగౌరవంగా మాట్లాడకూడదు. మరి అదే చెప్తున్నాడు, వినయంతో ప్రశ్నిస్తూ సేవ చేస్తూ. ఉపాధ్యాయులకు సేవలు చేస్తారా అండి ఎవరన్నా? వాళ్ళు పని చెప్తుంటే కూడా మాకు తెలియదు మేడం అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి కాలం ఇది. అంటే గురుకుల వ్యవస్థ అలా ఉండేది. వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. వాళ్ళు సొంత తల్లిదండ్రులుగా గురువుల భార్య అందరికీ వండి పెట్టేది, శిష్యులందరికీ. వాళ్ళు నిరంతరము గురు సేవలో తరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్స్ లేవు. అయినప్పటికీ కొంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి విద్యార్థులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళే ఎవరో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళే ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, మంచి మంచి కాలేజీలలో సీట్లు తెచ్చుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, సంస్కారవంతంగా జీవిస్తున్నారు సంఘంలో. అయితే మరి అలా కావట్లేదు, మా పిల్లలు కావాలని కోరుకుంటున్నాం కానీ కావట్లేదు అనేవాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మనం కావాలి అన్నప్పుడు ముందు మన ప్రవర్తనలో మార్పు రావాలి. మనము చేసే పని విధానము పట్ల భావము మారాలి. మరి మనము ఏదైతే చేస్తున్నామో దాని పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉండాలి. మనకు ఎవరైతే నేర్పుతున్నారో వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు వృత్తి పట్ల గౌరవం ఉంటే మనము ఏ పని చేసేవాళ్ళైనా చూడండి, వడ్ల పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు ఎవరైనా కూడా పోగానే ఫస్ట్ వాటికి నమస్కరించుకుంటారు పని ప్రారంభించేటప్పుడు. అంటే వృత్తిని దైవంగా భావించి చేస్తున్నారు వాళ్ళు ఎంత గొప్ప భావన అండి. ఇప్పుడు భగవంతుడు గీతలో చెప్పింది అదే కదా, మీరు చేసే వృత్తిని దైవంగా భావించుకుంటూ చెయ్యండి, నిజాయితీగా ఉండండి. అంతేగాని తప్పుడు మార్గం ద్వారా ఏదో చేస్తాము అని వేరే ధర్మాలను ఆచరిస్తూ మనము మన శాస్త్ర ప్రకారం కాకుండా, శాస్త్ర ప్రకారం అంటే ఏంటి, నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్నే నువ్వు దైవంగా భావించు, అదే నీకు అన్నం పెడుతుంది. మరి దానికి ఉపయోగపడే వస్తువులను ఎత్తేయడము, వేస్ట్ ఈ పని చేయడం కొంతమంది చెప్తుంటారండి. వాళ్ళు చేసే పని ఎవరన్నా అరే ఇప్పుడు ఎట్లా చేయాలి కొంచెం తెలుసుకుందామని వస్తే వేస్ట్, ఇది దిక్కులేక చేస్తున్నా నేను అంటాడు. దిక్కులేక చేస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే భావంతో చేస్తావో నీకు ఆ పని వల్ల ఎటువంటి లాభము కలగదు, దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. నువ్వు ఎప్పుడూ అసంతృప్తితోనే జీవిస్తావు, నీకు అనుకున్న స్థాయికి ఎదగలేవు. ఎందుకు అంటే నీవు చేసే పని పట్ల నీకు గౌరవం లేదు, నమ్మకం లేదు. అలాంటప్పుడు అదే భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆ పని పట్ల నీకు ఒక మంచి భావం ఉండాలి. మంచి భావము అంటే మనం దైవంగా భావించాలి. దైవం కన్నా ముఖ్యమైనది, పవిత్రమైనది ఉండదు కాబట్టి మనం దైవంగా భావించండి అని చెప్పారు మన పెద్దలు. మనం నిజంగానే పూజలు చేస్తే దైవీభావం ఉన్నట్టు కాదు. మనం చేసే ప్రతి పనిలో ఆ విధానము, ఆ పవిత్రత ఉన్నప్పుడు అది దైవభావం ఉన్నట్టు. అంతేగాని మనము ఏదో పసుపు కుంకుమ వేసి ఆరతిచ్చి పండు అరిగింపు పెట్టి చేయంగానే మనకు దైవం పట్ల గౌరవం ఉంది అంటే కాదు. మనం చేసే ప్రతి విషయంలోనూ మనం ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ ప్రతి విషయాన్ని పవిత్రంగా
ఆలోచించి పని చేసినప్పుడే అది దైవీభావం అంటారు. కాబట్టి అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, పిల్లలకు తప్పకుండా ఇది నేర్పియాలి. అహంకారంతో గురువులను తిరస్కరిస్తూ ఉంటారు, తీక్షణంగా మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలే టీచర్లకు. అలాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు. టీచర్లు ఎలాంటి వాళ్ళన్న తర్వాత పెట్టండి, కానీ పిల్లలలో అటువంటి భావము ఎదిగినప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడదు. నువ్వు బాగా చదవాలరా నాయన, నువ్వు మంచి చదివితే టీచర్ మెచ్చుకుంటుంది అని చెప్పండి. చాటుకు వెళ్ళి టీచర్కి కూడా బుద్ధి చెప్పండి, అంతేగాని పిల్లల ముందు చెప్పద్దు. అందుకే అంటారు కదండి, భార్యను పిల్లల ముందు తిడితే తల్లి పట్ల నీచమైన భావం ఉంటుంది అనుకుంటారు, కానీ కాదు, తండ్రి పట్ల నీచమైన భావం ఏర్పడుతుంది పిల్లలకు. ఇప్పుడు ఆడపిల్లలకు తండ్రి ఆదర్శం, మగ పిల్లలకు తల్లి ఆదర్శం. పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా ఎట్లా అంటారు, మా అమ్మలాగా ఉండాలి అనుకుంటారు వాళ్ళు, మా నాన్నలాగా ఉండాలి అనుకుంటారు. మీరే ఆదర్శం మీ ఇంట్లో. మరి మీరు చేసే ప్రవర్తనను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరెంత మీ భార్యను గౌరవిస్తారో, విలువిస్తారో, పవిత్రమైన భావం కలిగి ఉంటారో, మీ పిల్లలు కూడా ఆ విధమైన భావాన్ని పెంచుకుంటారు. మీ భార్య కూడా మిమ్మల్ని, భార్యలు కూడా భర్తను ఎలా భావిస్తారో, గౌరవిస్తారో, మంచిగా ప్రవర్తిస్తారో వాళ్ళు అది నేర్చుకుంటారు. కాబట్టి మనమే ఆదర్శం, మనమే హీరోయిన్లం మన ఇంట్లో, మన పిల్లలకు. వేరే ఎవ్వరు ఉండరు. మనం అలా ఆకట్టుకోవాలి. ఒక సినిమా చూసి ఆకట్టుకొని 30 సార్లు చూస్తారు పోయి. హీరోలను మెచ్చుకుంటారు, వాళ్ళని మెచ్చుకుంటే మనకేం రాదు. మనని మన పిల్లలు మెచ్చుకోవాలి. రేపు పొద్దున వాళ్ళు మంచి మార్గంలో నడవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, జీవితాలు మధ్యలోనే పాడు చేసుకోకుండా ఉండాలి అంటే ఇవన్నీ ముఖ్యం. అయితే ఈ 35వ శ్లోకంలో ఏం చెప్పిండ్రో చూద్దాం. యజ్ఞాత్వా నా పునర్మోహ మేవం యాస్యసి పాండవ ఏన భూతా నశేషేణ ద్రక్ష్యస్యాత్మా నధోమయీ. అంటే ఓ పాండవ, ఓ అర్జున, ఏది తెలుసుకుంటామో మనము తిరిగి మళ్ళీ, అంటే ఇప్పుడు ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు తిరిగి ఆ తప్పును చేయకుండా, మోహపడకుండా ఉండగలగాలి. అదే జ్ఞానం. పునః అదే తప్పు చేసి, ఇప్పుడు మన ఏకాదశి ఉన్నాం, పాపాలు పోతాయి వల్ల నిర్జల ఏకాదశి కాబట్టి అని చేసిన పాపాలు పోయినాయని మళ్ళీ రేపంచి మళ్ళీ అవే పనులు చేసినాం అనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. పాండవ, జ్ఞానం కలిగితే తిరిగి మోహం అనేది కలగదు. ఒకవేళ కలిగింది అంటే నీ జ్ఞానం కలగలేదని అర్థం. ఈ జ్ఞానము చేత సర్వప్రాణులను నీలోను, అంటే నువ్వు నీ ప్రాణం ఎంతనో ఇతరులు కూడా అదే విధంగా, నీకు పిన్నుతో గుచ్చుతే నొప్పి లేస్తుంది అన్నప్పుడు ఎదుటోడికి కూడా గుచ్చుతే నొప్పి లేస్తుంది అనే జ్ఞానము తెలిసి ఉన్నప్పుడు ఆ తర్వాత నీలోనూ దర్శిస్తావు. అటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఎదుటోడికి కలిగిన బాధ నీకు కలిగినట్టే భావిస్తావు. నీకు కలిగితే ఎలా ఉంటుందో ఎదుటోడికి కలిగినప్పుడు ఆ ఫీలింగ్ నీకు వచ్చింది. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో ఏం చెప్తారు అంటే, ఇతరులను మనము ఏ విధంగా చూస్తున్నాము, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడడమే. ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు చూసి సహాయపడగలిగే వాళ్ళు, ఇతరులకు హితంగా పలకడము, సహాయకారులు ఉండడం, ఎప్పుడు కూడా మా భక్తి మార్గంలో చెప్పేవి ఇవే ఉంటాయి.
ఏ ప్రాణికైనా కష్టం కలిగే విధంగా మనం ప్రవర్తిస్తున్నాము అంటే మనం శ్రీ వైష్ణవులం కాదంటారు. అంటే ఏంటి, మనను మనం తెలుసుకుంటే, అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అలా భావించరు. ఇది నా వాళ్ళు కాదు కదా అని ఒక కుక్క పోతూ ఉంటే కుక్కను బండలేసి కొడుతూ ఉంటారు అట్టిగానే పిల్లలు. వాళ్ళని ఎవరు ఆల్పు ఆజ్ఞ ఏముండదు. ఎప్పుడో అది ఎదురు తిరిగి వచ్చి కొరుకుతుంది. అప్పుడు దాన్ని పిచ్చి కుక్క అని మున్సిపాలిటీలో చెప్తారు. కానీ అదొక పాపమే కదండి. పాపం దాని మానాన అది పోతే దాన్ని కొడితే, నిన్ను కొడితే నీకు దెబ్బ తాకినట్టు దానికి కూడా అది ఒక జీవి, మూగజీవి అయినా మరుగుతుంది కదా, సౌండ్ వేస్తుంది అంటే అది పాపం మరుగుతుంది. ఏమన్నారు ఫస్ట్ మనం కొడితే, అంటే నాకు నొప్పి లేస్తుంది ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. అది అడిగినప్పుడు అన్న అయ్యో పాపం దాన్ని నొప్పి లేస్తుందని వదిలేయచ్చు కదా, వదిలేయకుండా మరీ ఇంకా కొడతారు. అది ఇదే సేమ్ మనము మనుషుల పట్ల కూడా ఇస్తారు. ఎవరన్నా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటే శాడిస్టులు అంటారు వాళ్ళను. అట్లా అంటే ఎదుటోళ్ళు బాధపడ్డా కొద్ది వీళ్ళకి ఆనందం అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా లోకంలో ఎంత బీభత్సం, ఎంత భయంకరంగా చిత్రహింసలు పెట్టానో అంత భయంకరంగా చిత్రహింస. వాడు ఏం పొందుతాడండి మరి? వాడు పతనమైపోతున్నాడు. అలాంటివి పెంచుకొని నెక్స్ట్ వాడు బతికేముంటుంది? అయితే వాడు చావడమో, ఎన్కౌంటర్లో పోవడమో, జైలుకు పోవడమో అంతే ఉంటుంది. వాడికి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మంచితనం ఎక్కడుంటుంది? ఏదైనా మనము పూర్వజన్మలో ఏదో చేసుకున్న కొంత మంచి వల్ల అప్పుడప్పుడు మనము సుఖాలను అనుభవిస్తాం. మనం ఏ పని చేస్తే ఆ పని. ఇప్పుడు మనం పూర్వం నుంచి అన్ని కథలలో అదే కదా, వాళ్ళు రాజ్యాలు అయినరు, మరి మూర్ఖులు రాక్షసులు అన్ని సుఖాలు అనుభవించిండ్రు. అంటే ప్రతి మనిషికి కొంత మంచి తనం కూడా ఉంటుంది, మంచి పనులు కూడా ఉంటుంది. ఇప్పుడు రావణాసుడు శివుడికి పూజ చేసేది, ఆ పూజ చేసిన పుణ్యం అనేది కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆయనకు అవన్నీ భోగభాగ్యాలు కలిగినాయి. కానీ ఆయన బుద్ధి వల్ల పతనం అయిపోయిండు. అంటే నిలబెట్టుకోవాలి ఆ బుద్ధి అనేదే జ్ఞానం. ఆ జ్ఞానం లేని మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వేస్టే. జ్ఞానం ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏది తినాలి ఏది తినద్దు, ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ తెలుస్తాయి. మరి తిండితోనే కదా మనకు ఆరోగ్యం ఉండేది. ఇవన్నీ పిల్లలు తెలుసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తబుట్టల పక్కన బజార్లో ఏది వాడితే అది, స్కూల్ డ్రెస్సులు, దుమ్ము చేతులు. స్కూళ్ళలోనేమో అంత పెద్ద హైఫై స్కూళ్ళల్లో చదివిపిస్తారు. బజార్లోకి తీసుకుపోయినప్పుడేమో అక్కడ ఏం శుభ్రం ఉండదు, ఏముండదు. ఏది వాడితే అది వాడు పాచిపోయింది పెట్టినా పిల్లలకు పెడతారు. మరి ఇది జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? 5 స్టార్ హోటల్లో అయినా వాడు గదే పెడతాడు. మనం ఆ మహల్ని చూసి సంతోషపడే కానీ వాడు పెట్టే ఫుడ్లో ఇప్పుడు ఎన్ని కేసులు అవుతున్నాయండి మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసి తెలిసి మనము మళ్ళీ వాటిని అమలు చేస్తున్నాం కదా. అంటే జ్ఞానవంతులం అవుతున్నామన్న అవుతలేము. మరి సోషల్ మీడియాలో చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది, ఇవన్నీ క్షణం మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. కానీ మరి ఇలాంటివి జరుగుతున్నాయి. వీటి జోలికి వెళ్ళొద్దు, మన పిల్లలను కాపాడుకోవాలి, మన పిల్లలకు మంచి విషయాలు చెప్పాలి అని ఆలోచిస్తున్నామా? లేదు. మళ్ళీ అటువంటి సినిమాలే చూపిస్తాము. మళ్ళీ అదే ఫుడ్ వారానికి 2 సార్లు అవుట్ గోయింగ్ పోవాలి, హోటళ్ళల్లో తినాలి. ఎందుకండి? అదేం ఎంజాయ్ చెప్పండి? బయటకు వెళ్ళాలి అనే కోరికనే కానీ దానివల్ల ఏమన్నా విజ్ఞానం ఉందా, ఆరోగ్యం ఉందా తెలుసుకోవాలి. అదే జ్ఞానం. జ్ఞానవంతులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లే వైకుంఠం అనేవాళ్ళు ఇంతకుముందు. జాలారే ఏదో ఉండేది. అంటే మనము జ్ఞానవంతుడైన వాడు. ఇప్పుడు తులసిదాస్ ఎక్కడికి పోయిండు? ఎక్కడికో ఆయన ఉన్న చోటనే ఉన్నాడు. అన్నమాచార్య ఎక్కడికి పోయిండు?
ఎక్కడికి పోలేదు. అంటే మనము జ్ఞానవంతులమైనప్పుడు మన జ్ఞాన ప్రకాశం వల్ల అన్నీ మనకే వస్తాయి. మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నిజమైనవి మనకు ఆనందాన్ని కలిగించేవి మాత్రమే మన దగ్గరికి వస్తాయి. జ్ఞానవంతులకు ఈ చిన్న చిన్న బాహ్యమైన ఆకర్షణలకు లోను కారు. అందుకే చెప్తున్నాడు, నిజంగా నువ్వు అటువంటి జ్ఞానుల దగ్గరికి పోయి నువ్వు ఏదో ఇప్పుడు నేను చెప్పేసిన నీవు జ్ఞానవంతుడు అవుతావు కాదు. దీనికి ఒక క్రమశిక్షణ సాధన అవసరము. నువ్వు జ్ఞానుల దగ్గరికి పోయి నేర్చుకోవాలి. అందుకే మరి చెప్తారు, ఇండ్లలో ఉన్నవాడు నాకు లెక్కలు వచ్చు కదా, నేను చెప్తా అంటే నా కొడుకు వస్తాయా, వాడికి వస్తే వాడు చేస్తే వాడిని ఎవరు గుర్తిస్తారు? గుర్తించరు. వాడికి ఒక సర్టిఫికెట్ ఉండాలి, ఓ స్కూల్కి పోవాలి, ప్రతిరోజు చదువుకోవాలి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ అవలంబించాలి. ఇవన్నీ సిస్టమేటిక్గా జరిగితేనే వాడికి చదువు అయింది, సర్టిఫికెట్ వస్తుంది, దానివల్ల ఉద్యోగం వస్తుంది, పోతాడు. అంతేగాని నాకు వచ్చు కదా నేనే చెప్పుకుంటా అంటే మనము సైడుకు ఏదో దాంట్లో మనము ఒక కూర వేస్తే దాంట్లో ఎన్నో వేస్తాం మసాలాలు అవి ఇవి అన్నీ, దాని టేస్ట్ బాగా ఉండడం కోసం. అట్లా మనము వాడిని ఎంకరేజ్ చేయడం కోసం చేసేవి, వాడికి అర్థం కాని విషయాలను చెప్పడానికి వానికి వస్తామే తప్ప అసలు మెయిన్ ట్రాక్ అది కాదు. కాబట్టే చెప్పిండ్రు, ఇంటి చెట్టు మందు పనికి రాదు అని మన పెద్దలు. మనం పండితులమైన మనము చెప్తే రాదు. వాళ్ళు గురు సేవ చేస్తూ గురువుల దగ్గర నేర్చుకోవాలి. గురువుల పట్ల గౌరవం కలిగి ఉన్నప్పుడే వాళ్ళకి ఆ విద్య అనేది అబ్బుతుంది. అంతేగాని గురువుల పట్ల నీచ భావం కలిగి వాడు చదువుకున్న సార్ అంటే నాకు కోపం అంటాడు, వాడు 2వ తరగతి చదువుతాడు. ఎందుకురా అంటే మొన్న నన్ను తిట్టిండు అంటాడు. అరే నిన్ను ఎందుకు తిట్టిండు? ఆ పేరెంట్స్ వాడికి ఆ క్లారిటీ ఇప్పియాలి. నిజంగానే అక్కడ తప్పు లేకుండా ఎవరు కూడా చెయ్యరు ఎక్కువ మటుకు. అయితే ఈ విషయాలను ఆ ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా తెలియపరచాలి. పిల్లల్లో ఇటువంటి నెగటివ్ భావాలను ప్రోత్సహించకూడదు. చిన్నప్పటి నుంచి ఇది వెంట ఉండి ప్రతిరోజు తల్లిదండ్రి మానిటరింగ్ చెయ్యాలి. దాన్నే పేరెంటింగ్ అంటారు. ఈ పేరెంటింగ్ గురించి చాలా విషయాలు యండమూరి రవీంద్రనాథ్ గారు చెప్తారు, వారి పుస్తకాలలో ఉంటాయి. ఇటువంటి పుస్తకాలు చదివే అలవాటు మనకు లేదు కదా. మనం ఎంతసేపు పెద్ద సినిమాలు చూస్తామో, పిల్లలను తీసుకుపోతాం, ప్రాణాలే పోయినాయి ఆ షోకు. అల్లు అర్జున్ సినిమా చూడడానికి పోతే పిల్లడికి ఇష్టం కాబట్టి అని తీసుకుపోతున్నాం. అరే అంత రష్ ఉంటుందిరా, మనం పోలేమని చెప్పుకోలేదా? తల్లి ప్రాణం బాయే. ఆ పిల్లడి జీవితం నాశనం చేసింది కేవలము సినిమా హీరో అభిమానం. ఎందుకు అనుకొచ్చిందండి? తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకొని జ్ఞానవంతులై పిల్లలకు కూడా నేర్పాలి. అటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడాలి వాళ్ళను. ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి. తప్పకుండా ఈ శ్లోకాలు అయితే మనం అందరం నేర్చుకోవాల్సిందే. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కూడా ఎన్నో ఇబ్బందులు అండి మనకు. కానీ మనం ఇబ్బందులు అనుకుంటూ వాటిని వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చివరకు మిగిలేది ఏముంటుంది? పతనమే. మనకు మనశ్శాంతి అనేది ఉండదు. డబ్బు ఉండొచ్చు, ఇంటి నిండా బంగారం ఉండొచ్చు, 4 ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఇవన్నీ సుఖాన్ని ఇవ్వవు, ఆనందాన్ని ఇవ్వవు కదా మనిషికి. మనిషికి ఆనందం ఇచ్చేది కేవలము ఆత్మానందం కలగాలంటే జ్ఞానం ఉండాలి. ఆ క్లారిటీ లేనిది జీవితంలో ఎప్పటికీ అసంతృప్తేనండి. 90 ఏళ్ళు జీవించినా మనకు అసంతృప్తే ఉంటుంది. కాబట్టి మనము కనీసం ఇప్పుడన్నా మనము కళ్ళు తెరవాలి. మనకి బయట చూస్తుంటే ఎంత ప్రభావము, బయట విషయాలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి పిల్లలను, మనను కూడా చేస్తున్నాయి. మనం కూడా అట్రాక్ట్ అయ్యే కదా అందులోకి వెళ్ళిపోతున్నాం.
బట్టలు చూస్తే బట్టలు బట్టలు బట్టలు, పూలు చూస్తే పూలు పూలు పూలు, ఏది చూస్తే దాని వెంట పడిపోతున్నాం. కాబట్టి అవన్నీ తగ్గించుకుంటూ మనకేది అవసరము అనే జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే నియంత్రించుకోవాలి. ఎవరైనా సరైన గురువుల దగ్గర నమ్మకంగా వారి మీద గౌరవం ఉంచి వాళ్ళని ఫాలో కావాలి. ఇప్పుడు ఎట్లుందండి, ఇప్పుడు మనకు నచ్చిన విధంగా ఒక గురువు చెప్పిండు అనుకో, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని రోజులు కాగానే ఆయన ఏదో చెప్పింది మనకి ఇష్టం ఉండదు, మనం గురువును మార్చేస్తాం. గురువును మార్చడం వల్ల మనకేం లాభం ఉంటుందండి? మన పరిస్థితి అదే ఉంటుంది. మళ్ళీ ఏ గురువు దగ్గరికి పోయినా మనం జీవితం ఎందుకు మారట్లేదు అంటే మన భావం అనేది మారట్లేదు. అది మార్చుకోవాలి, దాన్ని నియంత్రించుకోవాలి. అది మారదు, అది మొండికేస్తుంది. ఎందుకు అంటే బాహ్య ఆకర్షణల వల్ల అది మూర్ఖంగా పట్టుబట్టి కూర్చుంటుంది. దాన్ని మనం లొంగ తీసుకోవాలి. అదే ఇంద్రియ నిగ్రహం అని చెప్తారు. అంత పెద్ద పదం అవసరం లేదు. మనం ఇష్టం ఉన్నట్టు వెళ్ళకుండా దాన్ని నియంత్రించుకున్నప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది. టీచర్ చెప్పింది వినాలనే భయంతో హోంవర్క్ చేస్తేనే వాడికి చదువు వస్తుంది, ఓ పద్ధతి అలవాటు అవుతుంది. మనకు ఇంట్లో అయినా మనం శ్రద్ధగా చేస్తేనే వంట సూపర్ అయింది ఇవాళ అంటారు. మనం ఎంతో హ్యాపీగా చేస్తున్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఆ సంతోషం. కుటుంబం అయితే సంతోషపడుతుంది మనం చేసిన దాన్ని బట్టి. మరి అదే రోజు ఎందుకు ఉండట్లేదు అంటే మన భావము సరిగా ఉండట్లేదు, డిస్టర్బ్ అయిపోతున్నాము. బయట విషయాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనం చేసే విషయాల పట్ల నిర్లక్ష్యం. బయట ఎక్కడో పోవాలి, ఏమో చేయాలి, అటు పోవాలి, ఇటు పోవాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, అసలు మనకు ముఖ్యమైన వంటను సరిగా చేసుకోము, మన ఇంట్లో పని మంచిగా చేసుకోము, మన గురించి మనము ఆలోచించుకో. ఇది జరుగుతుంది. కాబట్టి మనం దీని ద్వారా వీటిని తెలుసుకొని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రయత్నించండి. మనం అందరము ప్రయత్నించే స్థాయిలోనే ఉంటాము. ఎవరు కూడా దీనికి అధిగమించలేరు ఒకేసారి. కాకపోతే దీంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి అంతే. కాకపోతే కనీసం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కొంతవరకు వాళ్ళు నియంత్రించుకుని వాళ్ళు ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మన పిల్లల భవిష్యత్తు కోసమన్నా మనం మారాలి, ప్రయత్నం చేయాలి అని కోరుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.